ఇప్పుడు సాయిల్ చచ్చింది 0.3 టెస్ట్ చేసినాం మేము ప్రకృతి వనంలో. ఈ పిల్లకాయలు వాలంటీర్స్ పెట్టుకొని సాయిల్ టెస్ట్ కిట్ ఫర్ ఆర్గానిక్ కార్బన్ అని కొట్టండి, అమెజాన్లో ఉంది. 850 రూపాయల కిట్, ఆర్గానిక్ కార్బన్ టెస్ట్ కిట్. 25 టెస్టులు చేయొచ్చు, ఒక్కొక్క టెస్ట్కి 35 రూపాయలు. మన హిమోగ్లోబిన్ టెస్ట్ కూడా 30 రూపాయలు ఇస్తే చేస్తారు. మన హిమోగ్లోబిన్ ఎట్ట తగ్గిపోయిందో సాయిల్లో ఆర్గానిక్ కార్బన్ తగ్గిపోయింది, తెలుస్తా ఉంది. దాని మీద మాట్లాడాలి కదా. మరి 50 ఏళ్ళు ఫుడ్ ఎక్కువ కావాలని యూరియా డీఏపీ వేసి సాయిల్ చంపి, సాయిల్ బ్యాక్టీరియాని చంపి, హ్యూమస్ వాటికి ఇండ్లు లేకుండా చేసి, అవి ఉంటేనే, వాటికి ఇండ్లు ఉంటేనే అవి పనిచేసి చెట్టుకి ఆ బ్యాక్టీరియాకు ఉండే కనెక్షన్ వస్తే అవి న్యూట్రిషియస్ ఫుడ్ను అందిస్తే చెట్టు సిక్రేషన్స్ పంపించి దాని ఫుడ్ అందించే ఒక ప్రాసెస్ని బ్రేక్ చేసినాం. అందుకే ముందు వ్యవసాయం చేసేవాళ్ళు, ఆటోమేటిక్గా జరిగేది వ్యవసాయం. ఇప్పుడు చేస్తూ కూడా కావడం లేదు. ప్రతిరోజు కొట్టాలో, స్ప్రే కొట్టాలో, డ్రోన్స్తో కొట్టాలో, జింక్ డెఫిషియన్సీ, ఈ డెఫిషియన్సీ, ఈ అనాలిసిస్, లీఫ్ అనాలిసిస్, ఇన్ని చేసినా కానీ ఫెయిల్ అవుతాడు. ఇన్ని రకాల డెఫిషియన్సీ ఉన్నాయి. ఇప్పుడు ఏమీ తినకుండా పెద్దవాళ్ళకు 10 మంది పిల్లలు కానీ 90 ఏళ్ళు బతికిరే, మధ్యలో చనిపోయిన వాళ్ళు వేరే కారణాలు చనిపోయింటారు. అప్పుడు ఇన్ని మందులు లేవు. ఇప్పుడు మందుల వల్ల కొంతమంది బతుకుతాడు, కరెక్టే. కానీ అప్పుడు బతికిన వాళ్ళు రిచ్గా యాక్టివ్గా బతికినారు. మరి ఇప్పుడు ఐరన్ టాబ్లెట్లు ఉన్నాయి, జింక్ టాబ్లెట్, ఫోలిక్ యాసిడ్ అన్నీ వేసుకుంటారు. మరి ఎందుకు 6 ఉంది? 165 మందికి లెస్ దెన్ 10 హిమోగ్లోబిన్ ఎందుకు ఉంది? సో వీటితో రావడంలే హెల్త్. సాయిల్ కాపాడుకొని దాంట్లో నుంచి నువ్వు తింటా ఉండే పప్పు ధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయలు, ఫ్రూట్స్ అవన్నీ అన్ని తింటే చాలు. మంచి మామిడి పళ్ళు 2 తింటే 3 తింటే చాలు, తృప్తి అయిపోతుంది బాడీ. థ్యాంక్స్ రా నాయన. న్యూట్రిషన్ ఇప్పుడు ఆల్రెడీ పాడైపోయింది. ఇంత మామిడి పండు ఇంత చేసినావు అబ్బా అని నువ్వు ఏదో సోషల్ మీడియాలో పెట్టి ఎందుకురా? అది మామిడి పండు అంతే పండుతుంది, అంతే పండని రా. దాన్ని దాటి పండని, దానికి ఏదో వేసి ఎందుకు చేయాలి ఆ పనులన్నీ?